రాష్ట్రం ఉంటుంది. అంగన్వాడీ వర్కర్స్ అని ఉంటారు, మన దగ్గర ఉన్నారు. పాపం మిమ్మల్ని పిలవడం నాకు టైం పడింది, కానీ వాళ్ళని పాపం ముందే పిలుచుకొని మాట్లాడితే వాళ్ళది కూడా ఘోరమైన పరిస్థితి ఉండే. కొంత ఒక స్టెప్లో వాళ్ళకు కొంత పెంచినాం. నేను ఏదైతే వాళ్ళని పిలిచి మీటింగ్ జరుపుతున్నానో అదే రోజు కేంద్రం సగం బడ్జెట్ కట్ చేసి పడేసింది. ఏది ICDSకు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు 17,000 కోట్ల బడ్జెట్ ఉంటే దాన్ని 8,000 కోట్లు చేసినారు. అంటే వచ్చే డబ్బులు తగ్గుతాయి, మన మీద భారం పెరుగుతుంది. అయినా సరే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడెక్కడనో తండాలలో, దళిత బస్తీలలో, పేదల బస్తీలలో, గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు పాపం వాళ్ళు కొంత సేవ చేస్తారు. ఆ పిల్లలకు కూడా సాయం చేస్తారనే ఉద్దేశంతో, వాళ్ళు చేసే సేవ పేదలకు అంతుందనే ఉద్దేశంతో కొంత శాలరీ పెంచారు. మళ్ళీ మొన్న వాళ్ళు అడగలే, నన్ను నేనే పిలిపించి మళ్ళీ రెండవసారి కూడా పెంచాను. ఇక్కడ ఏదైనా ఒకసారి చేయలేం. కారణం ఏంటంటే మీ సంఖ్యనేమో ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ కూడా పరిమితులు ఉంటాయి. అందువల్ల 2 స్టెప్స్లో ఇప్పుడు వాళ్ళు ఒక రీతికి వచ్చి కొద్ది కనీసం 10,000 రూపాయలు వచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్న అంగన్వాడీ ఇప్పుడు ఇండియాలో మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేంత జీతం వచ్చేంత అంగన్వాడీలు ఏ రాష్ట్రంలో కూడా లేరు. అతి ఎక్కువ జీతం పొందే అంగన్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇండియా మొత్తంలో 29 స్టేట్లలో ఏ స్టేట్లో కూడా మనం ఇచ్చే జీతం ఏ రాష్ట్రం కూడా ఇస్తలేదు. నిన్ననే కర్ణాటకలో కొన్ని వేల మంది అంగన్వాడీ వాళ్ళు పాపం వచ్చి బెంగళూరు పోయి అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అడిగినారు, మాకు జీతాలు పెంచండి అంటే. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమ్మ, మాకు సంబంధం లేదు, ఒక పైసా కూడా నేను పెంచని చెప్పి పంపించేసి మేము కూడా మీకు అట్లా చెప్పచ్చు. కానీ బాధ ఏంటంటే తెలంగాణ కొత్తగా తెచ్చుకున్నాం రాష్ట్రం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా బతకాలి గౌరవంగానే ఒక ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఈరోజు పేపర్లలో చూసుంటారు మీరు, కరెంట్ డిపార్ట్మెంట్ కూడా గట్లనే వాళ్ళకు సగం కడుపు పెడుతుంటే ఇది ధర్మం కాదని చెప్పి 24,000 మంది ఉంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పిన. అయితే అక్కడ పని ఉంది వాళ్ళకు. మీ దగ్గర చెప్పేది ఏంటంటే మలేరియా సిబ్బంది ఉన్నారు, ఫైలేరియా సిబ్బంది ఉన్నారు, ప్రతి దానికి ఉన్నారు, డబ్బులు పోతున్నాయి గవర్నమెంట్ నుంచి, బడ్జెట్ పోతుంది, ఏఎన్ఎంలు కథకారకం అంతున్నది, మొత్తం మిమ్మల్ని బట్టి చాకరిలాగా వాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇంక ఇది కాక వేరే డ్యూటీలు కూడా చేస్తున్నారు. మరి చేయించినప్పుడు పైకి కరెక్ట్ చెప్పాలి కదా, వాళ్ళు ఇన్ని పనులు చేస్తాను ఇట్లా సంగతి. మరి వాళ్ళ మంచి చెడ్డలు చూసి అక్కడ చెప్పాలని చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఇది అంత పెద్ద గందరగోళంగా ఉంది. మనం పని చేద్దాం. ఇప్పుడు ఒక పని ఏం చేద్దామంటే, కొత్త రాష్ట్రంలో సరే అదృష్టం మంచిగా ఉంది, మనం కొంచెం డబ్బుల్ని మన రాష్ట్రానికి మరీ అంత అధ్వానంగా లేం. మనం కొంచెం మనకు ఆదాయం దేవుని దయ వల్ల ఉద్యమం చేసినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అట్లనే మన కొత్త రాష్ట్రానికి ఆదాయం మెరుగ్గానే ఉంది, అధ్వానంగా లేం మనం. అంచేత ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం. గవర్నమెంట్ అంటే ఏందో మంత్రదండం ఉండదు, సంసారం చేసినట్టే ఉంటుంది. ఇది కూడా అన్నీ సవరించుకోవాలి కదా, అన్నీ చేసుకుంటూ అన్నీ కాపాడుకుంటూ పోవాలి. ఒక మాట మీరు నాకు చెప్పాలి, ఈ కేసీఆర్ కిట్ అని ఒకటి ఇద్దామనుకుంటున్నాం, అది మంచి పథకమేనా? ఉపయోగపడుతుందా పేదలకు? ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం కూడా మంచిదేనా? ముందుకు పోదాం ఆ పథకం. సో అది బాగుంటుందని అనుకుంటున్నాము. ఆర్డర్ కూడా ఇచ్చిన మినిస్టర్ గారు, ఆ కిట్స్ కూడా వస్తాయి. ఆ పేదవాళ్ళకు ఏం జరుగుద్దంటే, పేదరికం వల్ల ఎక్కువ పేదరికం ఉన్న కుటుంబాలలో చాలా దుఃఖం వస్తుంది. ఆ సీన్ చూస్తే ఎక్కువ పేదరికం ఉండే కుటుంబాలలో మహిళ గర్భవతి అయితే కూడా ఆమెను కూర్చోబెట్టి తినబెట్టాను అనే పరిస్థితి ఉంటుంది ఎక్కువ పేదరికం ఉన్న ఇంట్లో. అందువల్ల విధి లేక 8వ నెల 9వ నెల దాకా కూడా కూలి పని చేసేటువంటి వాళ్ళని చూస్తుంటాం మనం. అది తల్లికి మంచిది కాదు, బిడ్డకు కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళు పని చేయొద్దు. రేపటి తెలంగాణ, రేపు రాబోయే తరం చాలా బాగుండాలి, మంచిగా ఉండాలి, కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాలుగా మనం వాళ్ళని సవరించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెడుతున్నారు. వాళ్ళకు ఒక 12,000 రూపాయలు ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నాం. పుట్టిన బిడ్డ ఒకవేళ ఆడపిల్ల అయినట్టు ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ కూడా ఇద్దామని మనం అనుకున్నాం. ఇది కాకుండా ఒక 2,000 రూపాయల పైచిలకే విలువ చేసే ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్ చాలా బాగుంటుంది. దానిలో జాన్సన్ కంపెనీ ఉంటుంది, ఇంటర్నేషనల్ కంపెనీ. అది చాలా ధనవంతుల పిల్లల ఇళ్ళల్లో వాడుతుంటారు అన్నమాట. వాళ్ళ కోసం అవే సామాన్లు మనం వీళ్ళకిస్తున్నాం. ఇప్పుడు సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్నీ కూడా మంచి పద్ధతిలో ఉండాలి ఇస్తున్నాం. అది ఇద్దాం మనం.
అది మీ ద్వారానే ఎఫెక్టివ్గా పంపిణీ జరుగుతుంది రేపు. అయితే మీరేం చేయాలంటే ఇడికేరేమో పని చేద్దాం. నేను రవీందర్ రెడ్డి గారికి దేవిప్రసాద్ గారికి చెప్తాను, మీరు ఒక మాట్లాడండి, మినిస్టర్ గారు కూడా చెప్తాను. షార్ట్ పీరియడ్లో మళ్ళీ కలుసుకుందాం, మనం కొద్ది రోజులు మళ్ళీ పిలిపించుకుంటాం. మేము నేను ఇంతమందిని కాకపోయినా ఒక సమావేశం పెట్టుకుందాం, 4 గంటలు మాట్లాడి ఈ లోపల అధికారులకు ఆదేశం ఇచ్చి చెప్తాం వాళ్ళకు. మీరు వాస్తవానికి గ్రామాలలో ఏమేం పని చేయాలి కైండ్లీ నోట్ డౌన్. లక్ష్మణరెడ్డి గారు దయచేసి మీరు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మిస్టర్ తివారీ. ఎగ్జాక్ట్లీ డ్రా ఎ లైన్ ఫర్ యువర్ హోల్ హెల్త్ డిపార్ట్మెంట్. మీకు ఏ రకమైన సిబ్బంది ఎందరున్నారు, మీ ఏఎన్ఎం డ్యూటీ ఏంది డిఫైన్ చేయండి దయచేసి. ఎవడు ఏం పని చేయాలో చెప్పండి. చెప్పి వీళ్ళను లేబర్ లాగా వెట్టి చాకరీలాగా వాడ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. గ్రామంలో వీళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాలి. వాళ్ళకు ఒక విధి నిర్దేశం చేయండి. ఆశా వర్కర్లు వీళ్ళని ఏం చేద్దామంటే ఎట్లాగో పాపం వాళ్ళు వచ్చిండ్రు, కొంత ట్రైనింగ్ తీసుకున్నారు, మంచి చెడును పని చేస్తాను, వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. హాస్పిటల్ అంటే ఏంది, డాక్టర్ అంటే ఏంది, వీడంటే ఏంది, వాడంటే ఏంది అంతా తెలిసింది, ఒక ఐడియా అయితే వచ్చింది. కాబట్టి ఒక డెలివరీ కాదా మనం చెప్తా, రైట్, ఓకే, ఐడియా వచ్చేసింది కదా మీకు. ఒక అదే కాకుండా ఇతరత్రా కూడా ప్రజలు ఆరోగ్యము దాని చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి సమస్యలు ఒక ఐడియా వచ్చింది కదా మీకు. కొంత మీరు ఉపయోగపడగలుగుతారు అనేది అట్లా ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం. గ్రామాల్లో అన్ని గ్రామాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఉపయోగపడగలుగుతారు డెఫినెట్గా. అప్పుడు ఏం చేయాలో ప్రభుత్వం తెలివి ఉంటే మీతోని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం ప్రజలకు లాభం చేయించానో, మీ వల్ల జరగాల్సిన మేలేందో అది చేయించాలి. మీకు కూడా ఒక మర్యాదకరంగా ఉండేటట్టు, గౌరవం ఉండేటట్టు. ఇప్పుడు మిమ్మల్ని చూసుకుని నవ్వుతారు జనం, ఈ ఏం నౌకరీ ఇది ఉంటుందా, ఇది ఉడుతుందా, ఏం సంగతి, అంతే కదా. పెద్ద డ్రెస్ వేసుకున్నట్టే కనబడితే, కథ కనబడితే ఇక్కడ ఏం లేదన్నట్టు ఉంటుంది. అది కరెక్ట్గా లేదు. కాబట్టి ఈ వెటకారాల పరిస్థితి, ప్రజలు ఎక్కిరించే పరిస్థితి ఉండద్దు. ఆ పరిస్థితి మారాలి. నేను మారుస్తా గ్యారంటీ, దాని ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటేసారి జరగదు. మనం అత్యాశ పోవద్దు, ఒక పద్ధతి చేసుకుందాం. ఆశా వర్కర్స్ అని ఇప్పుడు మీది ఉంది పేరు, దీన్ని విలేజ్ హెల్త్ వర్కర్స్ అంటారా ఏమంటారో, ఏదో ఒక పద్ధతి, సమ్ సిస్టమ్ యూ డెవలప్, డిఫైన్ దేర్ డ్యూటీస్. రిమోట్ రూరల్ ఏరియాలో ఎక్కడెవడు దిక్కులేని కాడ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చేసుకోవాల్సిన కరెక్ట్ పని. నిజంగా మీ గ్రామీణ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, దాన్ని ఎఫెక్టివ్గా చాలా చక్కగా ఒక పద్ధతిగా జరగాలంటే వీళ్ళు ఏం చేయడం ద్వారా, వీళ్ళతో మీరు ఏం పని చేయించడం ద్వారా ఆ గ్రామంలో చక్కటి ఆరోగ్య పరిస్థితి ఉంటే చూడొచ్చు అనేది ఒకటి మీరు చేసి, ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళకి ఒక రవ్వ ఇంకొక 4 రోజులు, వారం రోజులు ఇక్కడ కానీ ట్రైనింగ్ కూడా అవసరమైన ట్రైనింగ్ కూడా ఇప్పించి ఎఫెక్టివ్ యూస్ ఆఫ్ ఆశా వర్కర్స్ ఏం చేయాలనేది మీరు డిఫైన్ చేయాలి దయచేసి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉన్నోళ్ళకు డ్యూటీ పెట్టండి, ఆ డ్యూటీ బోను వీళ్ళేం చేయాలో నిర్ణయించండి. వీళ్ళు ఇమీడియట్గా ఊళ్ళో అక్కడిదక్కడనే ప్రజలకు దగ్గర అందుబాటులో ఉన్నారు కాబట్టి హౌ ఎఫెక్టివ్లీ వీ కెన్ యూజ్ దేర్ సర్వీసెస్ ఇన్ ద విలేజెస్ అనేది ఒకటి క్లియర్గా డ్రా చేయండి. నేను నెక్స్ట్ 10-12 రోజులు మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల మీరు డిపార్ట్మెంటు, మీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ ఏంది, మీ ఏఎన్ఎం ఏం చేస్తుంది, మీ ఎల్ఏ ఏం చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు, అది కూడా నాకు పెట్టండి. పెడితే అప్పుడు మిగిలిన పని ఏందో గ్రామంలో వీళ్ళు ఎట్లా చేయాలనో మీరు పని చేయాలి. ఇక ఓన్లీ డెలివరీకో దీనికో దానికో పెట్టుకోవద్దు. ఇక మీరు గ్రామం యొక్క హెల్త్ కాపాడే బాధ్యతను మీరు తలకెత్తుకోవాలి. ఓకే కదా. ఆ గ్రామం యొక్క ఆరోగ్య పరిరక్షణ మా బాధ్యత. మేము ఆరోగ్య కార్యకర్తలము, ఒక ఆరోగ్య తెలంగాణ నిర్మించే దానిలో మేము ఒక పాత్ర వహిస్తాము అనేటువంటి ఒక అవగాహనకు రావాలి. అంతే కదా. వచ్చేటప్పుడు ఏం చేద్దామంటే మీకు కూడా కొన్ని సదుపాయాలు. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆమె అక్కడ కూర్చుని పాపం షామీర్పేట, ఆమె ఎంఏ చదువుకున్నదామె. మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో భవిష్యత్తులో చేసేటువంటి నర్సు కానీ, సెకండ్ నర్సు, అది ఏదో అంటారు, ఏఎన్ఎం గీఎన్ఎం, దానికి ఇచ్చేదానిలో మీకు అవకాశం ఇవ్వాలి, వెయిటేజ్ కూడా ఇవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు ఏఎన్ఎం ఖాళీలు ఏర్పడ్డా ఉద్యోగాలకు తీసుకుంటప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా కానీ తర్వాత కడమూలకి ఇవ్వాలి. మీరు సేవ చేస్తారు కాబట్టి, మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంత అవసరం అనుకుంటే ఏజ్ కూడా రిలాక్స్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ పని చేస్తారు కాబట్టి ఏజ్ కూడా, వయస్సు కూడా రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసే పరిస్థితి. మీరు ఎన్ని ఖాళీలు ఉన్నాయా, ఏఎన్ఎం పోస్ట్ ఖాళీ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి? 1200 అర్జెంట్ నింపండి, వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఎందుకు ఇయ్యరు? వచ్చిన కాడికి వస్తుంది. ఇమీడియట్ భర్తీ చేయండి, ఇమీడియట్ రిక్రూట్ చేయండి. మీరు పెట్టి భర్తీ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వండి. కనీసం 1000-1200 మంది కానీ లాభం జరుగుతుంది కదా.
చదువుకున్న వాళ్ళు ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే చేయండి. ఏమ్మా ఒక్కరు చెప్పాలి, ఒక్కలే ట్రైనింగ్ చేసిన వాళ్ళరా? ఏఎన్ఎం చేసిన వాళ్ళు. విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఘోరంగా ఉన్నది మీ పరిస్థితి. మీరు ఫస్ట్ టైం వచ్చిండ్రు, వాస్తవాలు ఏదో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మనం బహుశా నాకు ఢిల్లీ పోయే అక్కర్నది ఒక 4-5 రోజులు 5-6 రోజులు టైం పడుతుంది కావచ్చు. వేరే పనులు ఉన్నాయి, ఆల్రెడీ ప్రియాక్యుపైడ్. బహుశా 20-22 తారీఖు ఆ ప్రాంతంలో మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇక్కడికే పిలుచుకుంటాను నేను. ఇంతమంది కాకపోయినా జిల్లాకు 2-3 రమ్మందాం, ఒక 40-50 మందిని కలిసి ఎక్కువ టైం కూర్చుందాం. కూర్చొని ఈ లోపల మొత్తం డిపార్ట్మెంట్ ప్రొఫైల్ తెప్పించుకుంటాం, దాన్ని స్టడీ చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందో నేను టీఎన్జిఓ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసిన, వాళ్ళు కూడా మీతో పాటు పాత్ర వహిస్తారు. ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డ్యూటీలు ఏంటి, గ్రామీణ ప్రాంతంలో అందవలసినటువంటి వైద్య సేవలలో ఉన్నటువంటి గ్యాప్ ఏంది, ఆర్ యూ నోటింగ్ డౌన్ ద గ్యాప్ విచ్ ఈస్ ప్రివేలెంట్ ఇన్ బిట్వీన్ ది డిపార్ట్మెంట్ అండ్ ది రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్. వాళ్ళ సర్వీస్ని ఏ విధంగా బాగా ఉపయోగకరంగా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకటి మీరు నిర్ణయానికి రండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇచ్చేస్తాడు, సస్తే చేస్తాడు. వీళ్ళకు మనం రాష్ట్ర ప్రభుత్వమే ఒక పద్ధతి, దీన్ని ఆరోగ్య దానిలో పోతే ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి కొంత బడ్జెట్ పెంచుకుందాం. వీళ్ళ గురించి ప్రత్యేకంగా హెల్త్ అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా ఇద్దాం, ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళని తయారు చేసుకుందాం. మీకు ఒకటేసారి నేను చేయలేను, ఎందుకంటే బడ్జెట్ అనేది శాసనసభ ఆమోదిస్తుంది, మీకు తెలుసు ఆ విషయం. మొన్న పాస్ అయిపోయింది. దానిలో మీకు పెంచే అక్కర్నదని చెప్పి నా అంతలు నేనే అనుకుని, నన్ను ఎవరు అడగలే, నా అంతటి నేనే అనుకొని కొంత డబ్బు పెట్టించినాం. ఆశా వర్కర్ల పాపం కొంత వాళ్ళు అడుగుతున్నారు, ఎగ్దం వాళ్ళు మన కొంత ఒక మెరుగైనటువంటి పరిస్థితి చేద్దాం, ఇంకొక లెవెల్ తీసుకుపోదాం, మళ్ళీ సెకండ్ స్టెప్లో బాగా చేసుకుందాం. ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే వాస్తవం కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా ఏం చేద్దాం ఆలోచించుకుందాం అనుకున్నాం. ఒకటి, నంబర్ 1, ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు, ఇవ్వాలి. ట్రైనింగ్ అయి క్వాలిఫై వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. మీ డిపార్ట్మెంట్ మీకు పనిచేస్తారు కాబట్టి అది 100% లక్ష్మణరెడ్డి గారు అది ఎన్ష్యూర్ చేయండి, వితౌట్ ఫెయిల్ చేయాలి. అది కాకుండా ఇంకేదన్నా పోస్టులలో కూడా వీళ్ళు ఫిట్ అవుతారు అనుకున్నప్పుడు, వీళ్ళు పనిచేస్తారు కాబట్టి, డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ వీళ్ళకి అవకాశాలు కల్పించగలుగుతారు అనేది ఒకటి ఆలోచన చేయండి. వీళ్ళను విలేజ్ హెల్త్ వర్కర్స్ అనో ఇంకో వర్కర్స్ అనో మంచి పేరు ఏదైనా పెట్టుకొని మీరు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా, కేంద్రం కూడా ఏదో ఇచ్చేయిస్తాడు సత్యం చేస్తాడు, అది ఉండని. మనము మన గవర్నమెంట్ నుంచే డబ్బు ఇచ్చుకుందాం, ఇప్పుడు కొంత ఇచ్చుకుందాం, నెక్స్ట్ మళ్ళా ఇంకో 2 స్టెప్లలో చేసుకుందాం. ఇప్పుడు మీకు 1500 వస్తుందమ్మా, యావరేజ్గా 1500 అమ్మా, 1500 కూడా రాదు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వాళ్ళు దీనిలో, నిజామాబాద్ మీకు ఎంత వస్తున్నది? నిజామాబాద్ 3000 వస్తుందని చెప్పారు కదమ్మా, 3000 వస్తే దీనిలో ఒక్కరు కూడా లేరా? వస్తాయా? ఎక్కడనో ఒక్కరికి వస్తుంది. ఓకే ఓకే అమ్మ, ఓకే. ఇంకో పని చేయాలి మీరు, కూర్చోమ్మ. ఇంకో పని ఏం చేయాలంటే, నాకు కొంత తెరికే నేను కూడా చెప్తా, కానీ విషయం ఏంటంటే బతకాలి అంతే కదా. బతకాలంటే ఏదో మార్గం పట్టాలి, ఏం చేస్తాం? మన దానిలో కూడా కొంతమంది ఆ గర్భవతులను ప్రైవేట్ దవాఖాన పంపించే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. కానీ నేను ఆ మాట అన్నా కదా కొంతమంది అని, అందరు లేరు. ఎందుకంటే బతకాలి, వాడో 10 రూపాయలు ఇస్తాడని ఆశ అట్లా ఉంది. విషయం ఏంటంటే నేను చెప్పేది వినండి, లేకపోతే సంతోషం. జరుగుతున్నది ఏందమ్మా, మంచిగా ఉన్నటువంటి మహిళలను, చాలా చక్కగా ఉన్న వాళ్ళను అనవసరమైనటువంటి ఆపరేషన్లు చేసి, లేదు మనకేం తెలిసిపాడు కదా, డాక్టర్ చెప్పాను పోయి చూపించుకుంటే నీ గర్భసంచి తీసేయాలి. ఎంత దుర్మార్గం, అంతకన్నా ఏ బొంద మీద పెట్టుకుంటాం డబ్బులు, ఏం చేసుకుంటాం? మనం మంచిగున్న మనసులను చెడగొడతారా? ఎంత అన్యాయం ఇది. మనం అందుకే ఈ
ఈ కిట్ ఇచ్చేది కానీ వాళ్ళు గర్భం ధరించినప్పుడు పాపం పని చేయకపోతే భోజనం జరగాలి, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు అత్తగారింటి వాళ్ళు కానీ తల్లిగారింటి వాళ్ళు కానీ చిన్న చూపు చూడొద్దని వాళ్ళు మంచిగా ఉండాలని మనం డబ్బులు పెట్టుకొని ఇస్తున్నాం వాళ్ళకు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ మంచిగా చేయిస్తున్నారు, ఇప్పుడు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. మునుపు చాలా అధ్వానంగా ఇప్పుడు కొత్త మెరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత అవుతుంది కదా, జరుగుతుంది, ఇంకా జరగాలి, ఇంకా చాలా జరగాల్సిన అక్కర్నది. మందులు డబల్ చేసినాం, అంతకుముందు దానికి ఇప్పుడు చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయించి, అంతకుముందు 100 కోట్లు సార్ 200 కోట్లు కేటాయించి మందులు లేదు అని అనకుండా ఉండాలి అనే కాడికి తెచ్చినాం. ఇంకా జరగాల్సింది చాలా ఉన్నది అందులో. నా రిక్వెస్ట్ మీద ఒకటే ఏంటంటే, ఖచ్చితంగా అనవసరమైన ఆపరేషన్లు చేసి ప్రైవేట్ రంగంలో కొద్ది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆడ పోతే ఉల్టా పైసలు పడతాయి, ఇక్కడ పోతే ఉల్టా పైసలు వస్తాయి, ఖర్చు అయ్యే బదులు రివర్స్లో వస్తాయి. మొత్తం మన దగ్గర మన రాష్ట్రంలో డెలివరీస్ అయ్యేది 6.5 లక్షలు ఒక సంవత్సరానికి. అందులో 2.25 లక్షలే మన గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంది. మేము అనుకుంటున్న, నేను ఊహిస్తున్నది ఏంటంటే, మనం ఈ డబ్బులు ఒక మంచి కిట్టు ఆ పిల్లలకు, ఆమెకు డెలివరీ అయిన అమ్మాయి కూడా ఒక 2 శారీస్ ఇస్తున్నారు, ఆ అమ్మాయి కూడా కొన్ని సోప్స్ ఇస్తున్నారు మంచి. కాబట్టి బెనిఫిట్ అంతా ఉంది కాబట్టి ఇప్పుడు డబుల్ అయిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో 2 లక్షలు ఉండేది 4 లక్షలకు వస్తుంది. 4 లక్షల కోసం మీకు కూడా పని జరుగుతుంది, అంతే కదా. అందువల్ల ఒక పని చేసుకుందాం, ఇలా మనం దాన్ని ఎట్లా పెడతారో ఏం పెడతారో పెట్టనియండి, మళ్ళీ కాంక్రిటైజ్ చేద్దాం. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎంత డబ్బు వస్తే మంచిది? ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మొదలు పెంచినప్పుడు వాళ్ళకి ఎంత పెంచినాం? అంగన్వాడికి ఎంత పెంచారు హరీష్? ఫస్ట్ స్టెప్లో 4,000 పెంచారు, 4,000. ఒక పని చేద్దాం, మొన్న నేను పెట్టిన బడ్జెట్లో నాకు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగిన, నేను సాధారణంగా ఏం చేస్తారంటే 100%, 200% పెంచుతారు. 1,500 3,000 ఎస్టేట్ చేస్తారు. అట్లా కాకుండా కొంచెం గౌరవప్రదంగా ఉండాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఒక 6,000 రూపాయలు సెట్ చేసుకుందాం. 6,000 ఇప్పుడు చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వద్దు అయిపోయి 6,000కే బంగ్లా కట్టినట్టు చేయబడుతుంది. అట్లా కాదు కదా. మీరు నేను కోరే విధంగా మీరు మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి, ఒక ఆరోగ్య సైన్యం కావాలి రేపు. ఎందుకంటే ఇప్పుడు మనం ముసలిలో అయిపోతున్నాం. రేపు జరగబోయే తెలంగాణ ఏదైతే ఉంటుందో, మనకు చాలా కష్టపడి తెచ్చుకున్నాం కదా రాష్ట్రం మనం. రేపు పెరిగే తెలంగాణ, రేపు పుట్టిన పిల్లలు ఎంత బలంగా పెరిగితే, ఎంత మంచిగా ఉంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత గొప్ప రాష్ట్రం తయారవుతుంది, అంతే కదా. అది చేయడంలో మీ పాత్ర గీడికే అయిపోదు, మీకు 6,000 కాడికే ఉండదు. నేను మళ్ళొక్కసారి పెంచుతా, మీకు ఇలా హామీ ఇస్తా ఉన్నా. మళ్ళొక్కసారి కూడా మంచిగా పెంచుదాం. అది వచ్చే బడ్జెట్లు డబ్బులు పెట్టుకొని బాగా చెప్తాను. ఎందుకంటే మీకు చెప్పినామంటే జరగాలి కదా. ఈరోజు నేను అన్నాను అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రావాలి డబ్బులు, వస్తే దాని గౌరవం, లేకపోతే ఎట్లుంటుంది, రాదు. అందువల్ల అరేంజ్మెంట్ చేసుకొని జేబులో పెట్టుకొని మనం ఖర్చు పెట్టాలి కదా. నెక్స్ట్ బడ్జెట్ ముందు ఏం చేస్తామంటే మళ్ళీ బడ్జెట్లో పెట్టి నేను మిమ్మల్ని ఇంచుమించు అంగన్వాడీల స్థాయికి తీసుకుపోయి పని చేస్తా. ఆ లెక్కలు చేద్దాం. నాది ఒకటే రిక్వెస్ట్ మీతో, మనం ఇమాందారిగా ఉండాలి, అంతే కదా. కష్టపడాలి, కష్టం చేయకుండా జరగదు. మన రాష్ట్రం పైకి రావాలి, మనం అనుకున్న ప్రకారం ముందుకు పోవాలి అనుకున్నప్పుడు మీకు నేను ఈ లోపల వీళ్ళతో ఆలోచించి మంచి గ్రామాలలో చాలా ఎఫెక్టివ్గా ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా, చాలా చక్కగా వాళ్ళకు సలహా చెప్పే విధంగా, వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మీరు ఏం చేయాలో మీరు అదే చేయాలి. ఏఎన్ఎం ఏం చేయాలో ఆమె డ్యూటీ ఉంటే వాళ్ళు అదే చేయాలి. మిమ్మల్ని బాండెడ్ లేబర్ లాగా వాడే పరిస్థితి ఉండకూడదు. మేము తిప్పలు పెట్టుడు, అర్ధరాత్రి రమ్మ మనుషులం కదా ఎవరమైనా, లెక్క ప్రకారం పనిచేస్తాం, వాళ్ళు చెప్పిన పని చేస్తాం. అంతగాని ఏదో మీరు మా అగ్గో దొరికిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడడం అని బంద్ కావాలండి దయచేసి. మీరు రేపు డిఎంహెచ్ఓ మీటింగ్ పిలిచాను కదా, ఎవరు ఎక్సైజ్ చేసినా బాగుంటుంది నేను చెప్తున్నా. చెప్పండి వాళ్ళకు, అందరం సమానమే, అదృష్టాన్ని బట్టి ఒక్కొక్క లెవెల్లో పనిచేస్తున్నాం అంతే. గౌరవంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, వాళ్ళని రెస్పెక్టబుల్ విడాలి. కానీ నువ్వు ఇసుకపో సచ్చకపో ఎట్లయితే మాట్లాడాలా ఆ విధంగా పద్ధతి బంద్ చేయాలి. అట్లా ఆ పద్ధతి బంద్ చేసి, హరాస్మెంట్ బంద్ చేసి మంచి గౌరవప్రదమైన పద్ధతిలో వాళ్ళని పిలవాలి.
వాళ్ళు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు, ఆరోగ్య సైన్యంగా ఉంటారు. ఆ పని చేయాలి. అట్లా చేసేటట్టు, ఆ విధంగా అయ్యేటట్టు మనం సిస్టమ్ అంతా నేను చేపిస్తాను. ఒక పద్ధతి చేసి జాబ్ చార్ట్ పెట్టుకొని ఆ ప్రకారం చేసుకొని స్కేల్ ఎంప్లాయీస్ కాకపోయినా ఒక మాదిరి మీ గ్రామంలో మీరు ఉంటారు కాబట్టి మీకు రెస్పెక్ట్ఫుల్గా ఉండేటట్టు చేసుకుంటాం. ఎక్కడెక్కడ మీ దానిలో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, గ్రాడ్యుయేషన్ నుండి కానీ నర్సింగ్ ట్రైనింగ్ చేసి కానీ ఇతరత్ర మీకు ఎక్కడెక్కడైతే స్కిల్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేసెస్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను తీపిమంటాను మినిస్టర్ గారిని. మొత్తం తీయండి. వీళ్ళని ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేసే అవకాశం వీళ్ళకు మీ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఈ ఆశా వర్కర్ల పేరిట ఉన్న వాళ్ళలో ఉన్న ఎడ్యుకేటెడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఏమేటి, ఎక్కడెక్కడ తీసుకోగలుగుతారు మీరు, ఏఎన్ఎంలు ఎంత తీసుకోగలుగుతారు, పలాన్ని ఎంత తీసుకోవాలి. సపోజ్ వాళ్ళ దగ్గర కంప్యూటర్స్లో ఉండొచ్చు, ఉంటే తీసుకోండి, తప్పు నష్టం ఏమైంది మీకు. ఆ విధంగా ఎక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. మీరు ఇంకో పని చేయండి అమ్మా, మీరందరూ కూడా మీ రెజ్యూమ్స్ అంటే మీ క్వాలిఫికేషను మీకున్న స్కిల్ ఒక డ్రాస్ రెడీగా పెట్టండి, మీరు టైప్ చేసుకొని పెట్టండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండని పెట్టండి. మీ వాళ్ళందరికీ చెప్పి మీరు పోయిన తర్వాత కింద అందరికి చెప్పేయండి. ఇప్పుడు మీరు అన్ని జిల్లాలు ఉన్నారు, అయ్యాల ఉన్నారు కదా, అంటే పోయినాక మీరు ఏం చేయాలంటే ఒక మీటింగ్ పిలుచుకోండి. మీ దాన్ని మీరు అందరినీ మండలం వారిగానో ఏదో ఒక పద్ధతిలో పిలుచుకొని అందరి సర్టిఫికెట్లు తీసుకొని కలెక్ట్ చేసి పెట్టండి జిల్లా స్థాయిలో. అవన్నీ డిపార్ట్మెంట్ తెప్పించి మీ క్వాలిఫికేషన్ అవన్నీ కంప్యూటరైజ్ చేయించి కరెక్ట్ చూద్దాము. ఎవరెవరికి ఎక్కడెక్కడ అవకాశం రాగలుగుతుందో, ఎవరెవరు ఎక్కడ అబ్జర్వ్ చేసుకోగలుగుతామో ఆ పద్ధతిలో మనం చేసుకుందాం. అందువల్ల సిస్టమ్ అంతా మారుతుంది. ఇప్పుడున్న పద్ధతి కాకుండా మీకు ఈ డబ్బు వస్తుంది తప్పకుండా. వాళ్ళు కట్ చేయరు, ఏ కారణం కొత్తలు కూడా కట్ కావు. దీనికి కట్టు దానికి కట్టు ఏముండదు. 6,000 రూపీస్ టంచన్గా మీకు బాజాప్తా ఇస్తారు. ఈ పని ఆ పని లేదు, ఇచ్చేటట్టు ఏర్పాటు చేసుకుందాం. చేసుకొని మీకు నెక్స్ట్ స్టెప్లో ఎంత పెంచుకుందాం, ఏం చేసుకుందాం అది కూడా విచారించుకొని ఈ లోపల మీరు అబ్జర్వ్ అయ్యే వాళ్ళు ఎందరున్నారు, ఎంతెంతమందికి జాగాలు దొరుకుతుంటే అది కూడా ఏర్పాటు చేసుకుందాం. ఒక మంచి కథ మనం తయారు చేసుకుందాం. దానికి మీరందరూ సిద్ధపడి ఉండాలి, ఆ విధంగా ఉండాలి. గ్రామాలలో 104 ఇప్పుడు సపోజ్ పోయి పంచుతున్నారు. ఒక్క నిమిషం, యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, డూ దిస్ త్రూ దీస్ వర్కర్స్. వీళ్ళు పంచుతారు, వాళ్ళు ఈజీ వాళ్ళ ఊళ్ళో తీసుకుపోయి ఇచ్చేస్తే వాళ్ళు పంచేస్తారు. ఊళ్ళో పేషెంట్ల లిస్ట్ రాసుకుంటారు, మీరే ఇస్తున్నారు. ఇప్పుడు మరి మీ మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారా మనకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరిగా. సరే మంచిది మాట్లాడి నేను విచారిస్తాను. మీకు ఇంకో పని కూడా చెప్తాం. మీరు జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్మిత ఇన్స్ట్రక్ట్ ఆల్ ద కలెక్టర్స్ టుడే ఇట్సెల్ఫ్, వాళ్లకు ఆరోగ్య సంబంధమైంది తప్ప వేరే ఏ పని చెప్పద్దు. ఎట్టి పరిస్థితులలో గ్రామంలో ఓన్లీ హెల్త్కి సంబంధించే మీరు పని చేయాలి. ఏమేం చేయాలని చెప్తారు, మిగతా పని మీ మీద పెట్టద్దు. మీతో అట్లా విధంగా చేసే అక్కర్లేదు. ఒకవేళ చేస్తే దానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి. సపోజ్ ఎలక్షన్ యు ఆర్ ఎంగేజింగ్, ఓకే 1 డే పని చేస్తారు, దాని డబ్బులు ఇచ్చేది ఇవ్వాలి ఖచ్చితంగా. అది దట్ షుడ్ బి ఎన్షూర్డ్. ఆ పద్ధతి ఉండగానే బాండెడ్ లేబర్ లాగా మాత్రం చేయొద్దు. వాళ్ళు ఉన్నారు కదా అగ్గు అని చెప్పి వాడద్దు. ఆ ప్రకారంగా మీరు ఇప్పుడు ఒక పద్ధతి అంతా నేను తయారు చేపిస్తాను. మీరు కూడా ఆలోచించండి. మీ దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో మీ సేవలు ఎఫెక్టివ్ మంచిగా లేదు కదా, గ్రామాలలో ఉండాల్సిన పద్ధతి లేదు. తర్వాత ఊళ్ళో దరిద్రం అంతా ఉంటుంది, పిచ్చి మొక్కలు, ఎటువంటి గందరగోళము, ఆ కూలిపోయిన ఇళ్ళని అట్లే పాడైతే దాన్ని ఎవడు ముట్టడు, దాంట్లో పాములు తేలితెళ్తాయి. అంత చాలా దరిద్రంగా ఉన్నాయి గ్రామాలు. దానికి ఏం చేస్తున్నాము, ఒక పద్ధతి చేస్తున్నాము, ఒక సిస్టమ్ అనుకుంటున్నాము. గ్రామ పంచాయతీ చట్టాన్ని కొంచెం మంచిగా పటిష్టపరిచి వాళ్ళు కూడా బాగా ఇప్పుడు ఎట్లుందమ్మా మీరు అర్థం చేసుకోవాలి. ఎండాకాలం ఎన్ని డిగ్రీల ఎండ వస్తుందమ్మా? 45 డిగ్రీల, 44, 43, 45 డిగ్రీలు అంటే ఏం కాబోతుంది గతి మనది? రేపు మన పిల్లలకు మనం ఏం రాష్ట్రం ఇవ్వబోతున్నాం, ఏం దేశం ఇవ్వబోతున్నాం? మనం ఎంత సంపాదించి ఎంత ధనం ఇస్తే మాత్రం బతకలేని ధనం ఇస్తే ఏం లాభం? అది బతకగలిగే వాతావరణం ఉండాలి కదా. గవర్నమెంట్లో అనేక 100 కోట్లు ఖర్చు పెట్టి 4,000 నర్సరీలు పెట్టి చెట్లు పెంచాలి అని చెట్లు నర్సరీలలో పెంచి ఊరు దాకా తెచ్చి ఊర్లో ఇస్తే దాన్ని చూసేవాళ్ళు లేడు. నిజమే కదా నేను చెప్పే కరెక్ట్? ఏం కావాలి మరి మన గతి? విఆర్ఏ ఉంటాడు, విఆర్ఓ ఉంటాడు, గ్రామ పంచాయతీ ఉంటాడు, సర్పంచ్ గారు ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, సింగిల్ విండో ఉంటాడు. సావనీకన ఎందుకు? ఏం లాభం? కేసీఆర్ పోయి ప్రతి ఊరిలో మెక్క పెట్టి సాత్తరా? అవుతుందా? ఎవరితో అవుతుందా? అందువల్ల గ్రామాలు
ఎవరికి పట్టకుండా అయ్యకు పట్టకుండా అవ్వకు పట్టకుండా గ్రామంలో 4 చెట్లు పెట్టి పచ్చగొడగొట్టే బాధ్యత గ్రామ పంచాయతీకి ఉండద్దా, వీఆర్ఏలకు ఉండద్దా? మరి ఏమవుతుంది? మరి ఎక్కడ పోతుంది? చెట్టు వేయించేది కూడా పెద్ద కథేనా? ఎవరికి పట్టదు. పొద్దున్న లేవగానే ఎవరిని ఆగమాగం అడిపడి ఏమవుతుందో ఏం జరుగుతుందో పెద్ద కన్ఫ్యూజన్. అది పోవాలంటే గ్రామాలు చాలా అద్భుతంగా తయారు కావాలంటే మంచి పటిష్టమైనటువంటి పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకొని గ్రామ పంచాయతీలు గ్రామాలలో, మున్సిపాలిటీలు పట్టణాలలో చాలా పటిష్టంగా పనిచేసేటువంటి పని రావాలి. నేను మొన్న ప్రధానమంత్రి కూడా చెప్పిన ఢిల్లీలో, చాలా కఠినంగా చెప్పిన. ఆయన ఏమనుకున్నా పర్వాలేదని చెప్పిన. ఇన్ని లక్షల కోట్లు 2 లక్షల కోట్లు మన్ను కోట్లు మాసాన ఎన్ని ఉంటే ఏం లాభము? ఏ ఊరికి ఆ ఊరిలో, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ వికాసం జరగాలనే తపన ఉండేవాళ్ళు పనిచేసి అక్కడ జరగాల్సిన పని ఆ ఊరే జరిగిస్తే బాగుపడుతుంది దేశం తప్ప ఢిల్లీకి వెళ్ళి నువ్వేం పంపినా, హైదరాబాద్కి వెళ్ళి మేమేం పంపినా ఏం కాదు, అంత పట్టిది అని కూడా చెప్పినాం. దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పినాం. ఇప్పుడు మన ఇల్లు పొద్దున్న లేస్తే మనమే ఊడ్చుకుంటాం. ఒకవేళ మనకు ఒళ్ళు బాగాలేదు, చేతగాలి, పక్కింటి వాడే చూడతాడా? 3 గంటలకైనా మనం ఊడ్చుకోవాల్సిందే. అంటే మన గ్రామం బాగుపడాలంటే మన గ్రామం మేల్కోవాలి, మన మండలం బాగుపడాలంటే మండలం మేల్కోవాలి, మన జిల్లా బాగుపడాలంటే జిల్లా మేల్కోవాలి, రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం మేల్కోవాలి. అక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యి పనిచేస్తే ఇవాళ డ్యూటీ వాళ్ళు చేస్తే కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి మీ డ్యూటీ ఏందో నేను డిఫైన్ చేపిస్తాను. చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో గ్యాప్ ఉంది, అసలు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్యాప్ ఉంది, జరుగుతలేదు, ఆశించిన పని జరుగుతలేదు. కాబట్టి అవన్నీ ఓటి అక్కర్లేదు. మనం కొత్త ఇప్పుడు సవరించుకొని పోతున్నాం, ఒక లైన్కి వస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఒక అవగాహన చేసుకొని ఎట్లా ముందుకు పోవాలి, ఏ డిపార్ట్మెంట్ ఎట్లున్నది, ఏది ఎట్లా జరగాలి అదంతా జరుగుతూ ఉంది. కొత్త సంసారం కాబట్టి ఒకటి అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కలిసి ఈ మాత్రం 4 ముచ్చట్ల మాకు ఇంత టైం పట్టింది, గ్యాప్ ఉంటుంది. అన్ని పనులు నేను కూడా ఒకరోజు చేయలేను కదా, 1 by 1 దగ్గర పడుతున్నాం. ఇక దగ్గర అన్ని పనులు అవుతున్నాయి. హెల్త్ విషయంలో కూడా రాష్ట్రం ఎంత బాగుండానో అంత బాగా లేదు. ఈ రంగంలో చాలా చక్కటి మార్పులు, మంచి పద్ధతులు, మంచి అలవాట్లు, గ్రామ పారిశుద్ధ్యం అవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. దాన్ని చేయడానికి మనం ఒక చట్టం కూడా తెచ్చుకుందాం ముందు రాబోయే రోజులలో. మీకు 20 ఆ ప్రాంతంలో, 20, 21, 22 ఆ ప్రాంతంలో నాకుండే తీరుబడిని బట్టి ఈ లోపల డిపార్ట్మెంట్ వాళ్ళని వర్క్ చేయమని చెప్పి మీరు అనుసరించాల్సిన పద్ధతి ఏందో నేను దాన్ని ఆలోచన చేసి పెడతాను. మీరు కూడా జిల్లా కొంతమంది చొప్పున వద్దురు, మనం కూర్చుందాం. ఒక 2-3 గంటలు కూర్చొని చక్కగా మాట్లాడి స్టెప్ బై స్టెప్ మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ ఉండాల్సిన పద్ధతి, గ్రామీణ ప్రాంతంలో గ్రామంలో ఉండే నిరుపేదలకు, నిరక్షరాస్యులకు, పాపం తెలియని వాళ్ళకు మీరు ఎట్లా సర్వీస్ చేయాలనో ఒక చార్ట్ వేసుకొని ఆ చార్ట్ ప్రకారం మనం ముందుకు పోదాం. ఇప్పుడు మీరు పనిచేస్తూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ స్టెప్లో మళ్ళీ ఒకసారి శాలరీ నేనే పెంచుతాను. మీరు అడిగే అక్కర్లేకుండా, మీరు డిమాండ్ చేసే అక్కర్లేకుండా కూడా ఇక మీ గౌరవం పెరిగితే మీరు ప్రజల గౌరవం పెంచుతారు. మీ ఇంట్లో మీ గౌరవం ఉందనుకో, ఇలా మీరు సీఎం దగ్గరికి పోయిన కేసీఆర్ దగ్గరికి ఏం తెచ్చినట్టు మేము 6,000 తెచ్చినామని చెప్పేటట్టు, అంతే కదా, మళ్ళీ కూడా పెంచుతారు, మేము మళ్ళీ తెచ్చుకుంటామని చెప్పేటట్టుగా ఉండాలి. అంటే మీ ఇంట్లో మీ గౌరవం పెరుగుతుంది, మీ ఊళ్ళో గౌరవం పెరుగుతుంది. అప్పుడు మీరు ప్రజల గౌరవాన్ని మీరు పెంచగలుగుతారు. మనకు కావాల్సింది ఒక మంచి తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ, అన్ని దిక్కులు తయారు కావాలి. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే తెలంగాణ మనం తయారు చేసుకోవాలి. దానికి అందరం తిప్పలపడాలి. పడదాం కదా, అందరం కూడా పట్టుబట్టి ముందుకు పోయి తిప్పల పడదాం. భగవంతుడు చాలా పెద్దవాడు. తెలంగాణ వస్తేనే వాడు నమ్మిండా? వచ్చిందా లేదా? కష్టం చేస్తే వచ్చింది. ఇప్పుడు కూడా మంచి తెలంగాణ తయారు చేయాలంటే ఎవరి శాతనైన పని వాళ్ళు, ఎవరు చేయగలిగిన పని వాళ్ళు ఎక్కడో అక్కడ చేస్తే 100% తయారవుతుంది. ఇలా చాలా మంచినీళ్ళతోనే చాలా బీమార్లు వస్తాయి. మిషన్ భగీరథ జరుగుతూ ఉంది మంచిగా. అది ఒక్కసారి జరిగిందంటే చాలా బాధలు పోతాయి, చాలా ఇబ్బందులు తప్పితే మనకు ప్రతి ఇంటికి మంచి పరిశుభ్రమైన నీళ్ళు వస్తాయి, దాంతో కొంత లాభం జరుగుతుంది. అట్లా ఒకటి చేసుకుని మనం పోతాప్పుడు కరెంటు కొంత మంచిగా అయింది, మున్పట్లాంటి పరిస్థితులు లేవు. కొంత రైతులు మంచి పంటలు పండిస్తున్నారు, దానివల్ల లాభం అవుతుంది. వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. దానికి వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళకి పెట్టుబడి ఇస్తామని చెప్పినాం. వాళ్ళు కొంత ధీమా వచ్చింది, వాళ్ళకు సత్య అక్కర్లేదు, ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కాబట్టి మంచిగా చేసుకుందామని. ఇట్లా ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకున్నట్టయితే, గ్రౌండ్ అర్థం చేసుకొని తప్పకుండా మనం కోరుకునే మంచి తెలంగాణ తయారవుతుంది. తయారు చేద్దాం మనందరం కలిసి. దానిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరోగ్య పరిరక్షణలో మీరు అద్భుతమైన పని చేయాలి. మీరు దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. మీరు మిమ్మల్ని చూడంగానే మనసులకు కేసీఆర్ కనిపించాలి, కేసీఆర్ కనబడారు అనిపించాలి. ఇక డన్. అంత మొండిగా పోయి అంత గట్టిగా పోయి పని చేద్దామి, విజయం సాధించదామి. మనం అనుకున్న మంచి తెలంగాణ 10 మంది వచ్చి చూసిపోవాలి.
ఆశా వర్కర్లు ఇట్లా చేస్తారా తెలంగాణలో ఇంత అద్భుతంగా చేస్తారా అని వేరే రాష్ట్రం కూడా వచ్చి మన దగ్గర నేర్చుకుపోయే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి తయారు చేద్దాం. మీ కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత నాది. తెలంగాణను ఆరోగ్యంగా కాపాడే బాధ్యత మీది. జై తెలంగాణ.